ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో పేదల పిల్లల పార్టీలో వరంలా మారింది. సో దీని గురించి మాట్లాడాలనుకున్నారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు. సార్ చెప్పండి, ఇది పథకం ఎలా ఉండబోతుంది? పిల్లల పాలిట వరంలా కనపడతా ఉంది. సో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇది వారికి ఎంతవరకు చేకూరబోతున్నారు? రాష్ట్రంలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ తీసుకురావడం జరిగింది. సుమారు 67 లక్షల మంది విద్యార్థినులకు ఈ పథకం శాంక్షన్ చేయడం జరిగింది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ స్కీమ్ వర్తించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం కేవలం ఒక కుటుంబానికి ఒక విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అలా కాకుండా ప్రతి విద్యార్థినులకి ఈ స్కీమ్ వర్తిస్తూ వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇస్తుంది అనేది ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు తల్లులందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడానికి ఈ ఇచ్చిన 15,000 కూడా వాళ్ళ తాలూకా ప్లానింగ్లో ఒక్కొక్క విద్యార్థికి ఒక అవసరం ఉండొచ్చు. ఒక విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు, వాడికి టెక్నాలజీ ఇవ్వాలంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వాలంటే ఈ ఫండ్ యూటిలైజ్ చేయొచ్చు. ఒక విద్యార్థికి మాల్ న్యూట్రిషన్ ఉండొచ్చు, ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడానికి ఒక తల్లి యూజ్ చేసుకోవచ్చు. లేదా ఒక విద్యార్థిని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ లివింగ్ కండిషన్స్కి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సపోర్ట్ వల్ల ఖచ్చితంగా పిల్లలకి ఇంపాక్ట్ అవ్వకుండా, ఎందుకంటే తల్లిదండ్రుల పేదరికం అనేది పిల్లలకి టచ్ చేయకుండా వాళ్ళు బెటర్ సిస్టంలోకి వెళ్ళేదానికి ఇది ఆస్కారం అవుతుంది. సో అందుకే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఒకటే భావిస్తారు, చదువు ఒక్కటే ఒక కుటుంబాన్ని మారుస్తుంది, చదువు అనేది విజ్ఞత క్రియేట్ చేస్తుంది, చదువు అనేది అవకాశాలు కల్పిస్తుంది. ఈ చదువు అనేది ఖచ్చితంగా చిన్న స్టూడెంట్ నుంచి కూడా మనం చదువుకునే వాళ్ళందరికీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఒక మంచి భవిష్యత్తు ఆ కుటుంబానికి ఉంటుంది, ఈ రాష్ట్రానికి, దేశానికి ఉంటుందని భావించి ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఒక భారీ బడ్జెట్తో ఈరోజు ఈ పథకాన్ని అమలు చేయడం అంటే ఈ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. రీసెంట్గా చూసుకుంటే నేను కూడా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను సార్. ఆ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 9 to 10 మెంబర్స్ ఉంటే మొత్తం హోల్ ఫ్యామిలీకి 1,00,000 అలా వచ్చాయంట తల్లికి వందనం పథకం కింద. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అండ్ డిజిటల్ పరంగా ఎలాంటి సౌకర్యాలు ఇచ్చబోతున్నారు అంటే, గత ప్రభుత్వంలో ఇచ్చిన ట్యాబ్లు ఏవైతే ఉన్నాయో తీసుకున్న వారం రోజులకి ఖరాబ్ అవ్వడం, బ్యాటరీస్ పెట్టడంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నారు డిజిటల్ పరంగా? సో ప్యూర్గా ఇప్పుడు యాక్చువల్లీ డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. డిజిటల్ క్లాస్ రూమ్స్లో ఒక మంచి సిలబస్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. అలాగే మంచి సిలబస్ అనేది టీచర్ ద్వారా చెప్పాలి అనేది ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మన సిలబస్ గడిచిన సంవత్సర కాలంలో సిలబస్ని రివైవ్ చేయడమే కాకుండా టీచర్స్ని కూడా ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నటువంటి టీచర్స్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అలాంగ్ విత్ టెక్నాలజీ. ఇప్పుడు డిఎస్సి ఎగ్జాము 16,500 మంది టీచర్స్ని మనం రిక్రూట్ చేయబోతున్నాం సుమారుగా. వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద, అడ్వాన్స్డ్ టీచింగ్ మెథడ్స్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు మా యువ నాయకులు లోకేష్ గారు. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి టీచింగ్ స్టాఫ్కి కూడా ఆధునీకరణ కూడా, అంటే టీచింగ్ మెథడాలజీస్లో కూడా ఆధునీకరణ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా ర్యాంకులు తెచ్చే దశగా వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళకి మంచి వ్యవస్థను కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మోటివేషన్ కూడా రీసెంట్గా ఒక 10 days బ్యాక్లో కూడా షైనింగ్ స్టార్స్ అని ఒక పెద్ద ప్రోగ్రాము ప్రతి మండలంలో కూడా, అంటే ప్రతి జిల్లాలో పెట్టాము. అందులో మండలానికి ఒక 6 మంది విద్యార్థినులకి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ప్రజలందరి ముందు వాళ్ళు అప్రిషియేట్ చేసి చదివిస్తున్నామంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా దాన్ని మోటివేట్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా దాన్ని ఒక మంచి గుర్తింపు, ఒక గౌరవం కల్పించినట్టుగా అవుతుందని, అందరినీ చదువుకి దగ్గర చేస్తూ ఈరోజు ప్రభుత్వం వెళ్తుందంటే ఒక మంచి మెసేజ్ వెళ్తుందని భావిస్తున్నాను. విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేద విద్యార్థులు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత తీసుకున్న డిసిషన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాయి. తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఇంతకుముందు ఒక గతంలో కుటుంబంలో 4 ఉంటే ఒకరికి వచ్చేది, కానీ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ 13,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన మాటలు. కెమెరామెన్ సతీష్, పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.